గుర్రంగూడ యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో దేవుడు చేస్తున్న మహాకార్యాలు. రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారికి దేవుడిచ్చిన స్వస్థత వరమును బట్టి అనేకులు విడుదల పొందుతున్నారు. క్యాన్సర్ వ్యాధి, కిడ్నీ సమస్య, పక్షవాతం, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఈ విడుదల మీరు కూడా పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇదే అద్భుతమైన అవకాశం. దేవుడు అద్భుతాలు చేస్తున్నటువంటి స్థలం యేసు ఆశ్రయపురం స్వస్థతాశాల, ఎల్బీ నగర్ దగ్గర, గుర్రంగూడ. ప్రతి శనివారం వందల కొలది ప్రజలు వచ్చి విడుదల పొందుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. మరియు ప్రతి మంగళవారం భువనగిరి హనుమాపూర్ కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర మంగళవారం స్వస్థత ప్రార్థన జరుగును. రండి, స్వస్థత విడుదల పొందండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి. మీ ప్రార్థనల అవసరతల కొరకు ఇప్పుడే ఫోన్ చేయండి. 7993569267, 7993569287, 8978150864. God bless you. రూతు 20 రోజుల నుండి విరోచనాలు తగ్గడం లేదు. ఎక్కడ రూత్ ఎవరో? ఆవిడేనా? బాబు నువ్వెవరు? ఆయన భర్త. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎట్లా ఉంది మీ భార్య ఇక్కడికి వచ్చాక? పర్లేదు, బాగానే ఉంది గారు. 20 రోజులుగా చాలా ప్రాబ్లమా? అవునయ్య గారు. మోక్షన్సా? మోక్షన్స్ అయ్య గారు. 20 రోజులు మోక్షన్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక వచ్చిందా? ఇక్కడికి వచ్చాక ఇప్పుడు బాగానే ఉంది. నేను వచ్చాక ఏం లేదు, ఏం లేదు. సభలో ఆవిడ చచ్చిపోవాలనుకుంటుంది. అమ్మాయి మాట్లాడు, రూతు మాట్లాడు. రూతు ఏమనుకున్నావు? అవును సార్, చనిపోతానేమో అనిపించింది. ఈమెకి పెద్దది రుమత్ ముందు అది మాట్లాడుతుంది. ఎక్కడ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా రాలేదు. నువ్వేంటి అయ్యా బాబు నన్ను చంపేస్తున్నావు అంటుంది. అది అవునా? అవును సార్. అవునండి. అవునా? అవునండి. ఈయనంట ఎవరిని నమ్మడంట, నన్ను నమ్మాడంట. ఎందుకు నమ్మా నన్ను? అంటే మీరు ఒక మాట చెప్పారండి, ఏమని? టాబ్లెట్లు వాడొద్దు, హాస్పిటల్కి వెళ్తే చూపిస్తున్నారు కదా, టాబ్లెట్లు వాడొద్దు, ఆపేయండి అన్నారు. ఆపేయమన్న తర్వాత ఆపేసిన తర్వాత ఈ అమ్మాయికి ఇంకా ఆమెకి 2 కళ్ళు లేవు, సోతాకు మనిషిలాగా ఉంది, గవర్నమెంట్ జాబ్ చేస్తుందంట ఆవిడ. 2 కళ్ళు లేవు, బేదార్కం వచ్చేసింది. ఈమెకి మోక్షన్స్ ఎన్ని అయితేనే రోజుకి ఇంటికాడ 7 నిమిషాలు అయ్యిందండి. 8 సార్లు 10 సార్లు అలాగే ఎక్కువే. ఆ బ్లడ్ లాగా చీమిలాగా వచ్చేస్తుందంట. కళ్ళు లేవు ఆవిడకి, కనపడవు. ఇక నేను చనిపోతేనే మంచిది అనుకుంటుంది. ఆ దురాత్మ అట్లా అనిపిస్తుంది. భర్త, ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? ఒక బాబాయ్ గారు. హల్లెలూయా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి నేను ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఓకే కదా? ఓకేనా? ఇప్పుడు బాగానే ఉంది. నేను ప్రార్థన చేసాక కొద్దిగా పర్వాలేదా? ఇంట్లో చేసాం కదా, ఇంట్లో పర్లేదు గారు. ఆ దురాత్మ బయటకు వచ్చింది కదా, నువ్వు భయపడ్డావా? ఆగం అయిపోయింది, ఏడుతుంది. నేను చనిపోతానేమో అంటే నేను ఉండగా ఇంకా నువ్వు ఎలా చనిపోతావు, వచ్చేసి అన్న. రావటం కూడా 10-15 20 ఈరోజున వాళ్ళు అవుతుంటే ఎక్కడి నుంచి వస్తారు? 20 రోజులుగా తిండి లేదు, వీక్నెస్. నేను ప్రార్థన చేస్తా కదా, మంచిది. హ్యాపీగా వచ్చారా? కొద్దిగా ఏమైనా ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదు గారు, ప్రశాంతంగా వచ్చాం. అసలు నిజంగా తమ్ముడు, నీ పేరేంటి? నా పేరు రూపేనయ్య గారు. ఆమేన్. తమ్ముడు కూర్చోండి, ఇక అన్ని మనం చూసుకుందాం, మంచిగా అయిపోతుంది. రామరెడ్డి గారు, జయమ్మ, కాలువాపు తగ్గింది, షుగరు తగ్గింది. అయ్యా మీరేనా? అందరికి శుభాలు చెప్తున్నారా? కాళ్ళు వాపులు తగ్గిపోయినాయా? ఓకే, చప్పలూటి ప్రభుని కనపరుద్దాం. బీబీ నార్మల్ వచ్చింది అయ్యా. నేను 3 నెలలు ఇప్పుడు ఒక్క గోళీ వేస్తలేను. అటు వరకు నిత్య 2 గోళీలు వేసుకునేది. ఇప్పుడైతే బీబీకి మాత్రం ఒక్క గోళీ వేసుకుంటలేను. వాళ్ళిద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళకి ఎంతో విశ్వాసం ఉంది. దేవునికి మహిమ. చప్పట్లు కొట్టండి. వాళ్ళు ఏదో కొంతమంది మనుషులు కూడా తెచ్చారు. దేవునికి స్తోత్రం. కూర్చోండి. వెంకటమ్మ, కనగల్లు, రక్తంలో కొవ్వు తగ్గింది, శరీరంలో నొప్పులు తగ్గాయి. రక్తంలో కొవ్వు తగ్గింది, శరీరం నొప్పులు తగ్గాయి, తల తిరుగుతుంది. ఎవరో మీరేనా? ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడ? ఏ కనగలంటే ఎక్కడమ్మది? 3 నెలలు అవుతుంది వచ్చి. రక్తం వల్ల కొవ్వు ఉండే తగ్గింది, అది శరీరం నొప్పులు తగ్గింది. ఇప్పుడు మీరు ఒకటే చేయండి అమ్మా, మీరు మా దగ్గరికి వచ్చాక హాస్పిటల్కి వెళ్ళేది లేదు. అందుకు ఒక ప్రోగ్రామ్ చేయమంటున్నాం అంతే. ఏం పోతలేదు. మీరు ఇక హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళలే. రక్తంలో కొవ్వు తగ్గింది, శరీరం నొప్పులు తగ్గాయి, గోళీలు బంద్ చేసావా? నిజంగా బీపీ ఉంటే అప్పుడే 1 రోజులో 2 రోజుల్లో నువ్వు కింద పడి చచ్చిపోతావు. మీ పాటికి నరాలు తెగి. అది కాదు, పెద్ద అయిన మాట అనాలా, నా మాట అనాలా? అర్థమైందా? సరే కూర్చో తల్లి. వాస్తవంగా ఇవన్నీ చిన్న విషయాలే. ఒక్కొక్క సెకండ్లో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. తలకాయలు గట్లోనే భయపడకండి, కడుపులో గట్లోనే వీళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు. ఇది సజీవ సాక్ష్యము. హల్లెలూయా.
హల్లెలూయా. నేను బాగు చేస్తాను చెప్పేవాళ్ళు ఉండరు, చచ్చిపోయేవాళ్ళు నేను బతికిస్తాను. ఇందాక ఎవరో మొత్తం సల్జ్వరం వచ్చి పడిపోయింది, అక్కడ ఎవరో లేచారప్పుడు ఎవరో ఇక్కడ కొంచెం నీళ్ళు వేసరికి కూర్చుంది. అవునా కదా బాబు? నేను వచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను, ఒక్కళ్ళు వదలను. మీకు ఆకలి అయితే భోజనం కూడా ఉంటుంది, తినొచ్చు. ఇప్పుడు 5 అయిపోయింది, ఇంత టైం మీరు కూర్చున్నారు. అది నేను ఇక్కడ అద్భుతాలు జరిగిస్తున్నా, చూస్తున్నారు. మీకు బలము శక్తి దేవుడు ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను కూడా ఏం తినను, దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు స్వస్థత పొందాలి. ఇక్కడ చాలా చిరాకుగా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఒక ఆర్డర్, ఒక క్రమశిక్షణలో నేను తీసుకుని ఏమేమి రోగాలు ఉన్నాయో మీరు చెప్పకపోతే అవి నేను అన్ని చెప్పి ప్రార్థన చేసి విడిపించి పంపిస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దాదాపుగా పేషెంట్లే, ఎవరికి నీరసం ఉండదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నాతో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ గెడ్డలతో నొప్పులు ఉన్నవాళ్ళు, నడాలు గుంజిన వాళ్ళు, ఈ తలలు అన్నీ అయిపోతాయి. ఆయన తాగునోడా, కొట్టేటోడా, కడుపులో గెడ్డ ఉందా, టాయిలెట్ కాడి మోక్షం కాడి గెడ్డ ఉందా, టాయిలెట్ కాడి గెడ్డ ఉందా, నాకు దేవుడు చెప్తాడు. నా టాయిలెట్ కాడి గెడ్డ ఉంది, నా మోక్షంలో గెడ్డ ఉంది, ఏం చెప్పక్కర్లే. తలకాయలో గెడ్డలున్నా, కడుపులో గెడ్డలున్నా, మీకు ఎముకలు అరిగిపోయినా, మీ పాదం కింద బాధ ఉన్నా నాకు పరిశుద్ధాత్మ చెప్తాడు. మీరు చెప్పారనుకోండి చిరాకు అయిపోద్ది, ఎవరు చెప్పదు. ఇంకోటి, నేను మధ్యలో మీ అందరి దగ్గరకు వస్తా, ప్రతి ఒక్కరిని ముట్టుకుంటాను. మీరు ఎవ్వరు బాధపడద్దు. మిమ్మల్ని ఇలా పట్టి చూస్తాను. మీకు ఏమైనా రోగం ఉంటే చెప్తాను, లేకుంటే అది ఉంటే నాకు తెలిసిపోతే అప్పుడే కట్ అంటే కట్ అయిపోద్ది. హెచ్ఐవిలు ఉన్నాయి చాలామందికి. ఇప్పుడు అవన్నీ నేను చదవాలా, ఆ హెచ్ఐవిలు కూడా తగ్గిపోతాయి. నీరసం రాదు, తగ్గిపోతాయి. రిపోర్ట్లు నాకు అవసరం లేదు. నీకు నీరసం కానీ, ఆ బాధ కానీ, మోక్షన్స్ కానీ, మళ్ళీ లేకుంటే కొంతమందికి ఏమిటంటే ఆ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, స్త్రీకైనా పురుషుడు కానీ ఇక్కడ ఇంతలో గడ్డలు వచ్చి హోల్స్ పడి చీములు రక్తాలు కారి అదంతా మొత్తం రసి చీముతో ఉంటుంది. నేను ప్రార్థన చేయగానే ఆగిపోయి ఆ గడ్డలు కరిగిపోతే చప్పట్లు కొట్టండి గట్టిగా, అవి తగ్గిపోతాయి. అలా హెచ్ఐవిలు ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తాను. మళ్ళీ వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు కూడా పుట్టారు. భయం ఏమి లేదు ఇక్కడికి వచ్చాక. హల్లెలూయా. ఎవరు దేనికి భయపడదు. ఇక్కడ ఎవరిని మేము 2 సార్లు రమ్మనలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు రా అని పిలవలేదు. వీళ్ళంతా కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి స్వస్థత పొందుకు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ స్వస్థత పొందుకుంటారు అంతే. హల్లెలూయా. తగ్గకపోతే ఎవరైనా ఫోన్ చేస్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మళ్ళీ చెప్పి తగ్గించేస్తాం. అందుకని ఇక్కడికి మళ్ళీ రావాలా, విడుదల పొందాలి, వెళ్ళిపోవాలా. లేవలేని వాళ్ళు కూడా ఇక్కడ లేస్తారు, నడుస్తారు. ఇక్కడ ఒక్కళ్ళు కూడా తగ్గకుండా వెళ్ళరు. ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం అందరికి తగ్గిపోయి హ్యాపీగా వెళ్తారు. చప్పట్లు కొడతాను గట్టిగా. ఇప్పుడు ఒక చక్కటి పాట పాడుతూ ఉండగా దేవుని మనం కనపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు అభిషేక ఆరాధన జరగబోతుంది. బలహీనంగా ఉన్నవారు ఈ సమయంలో విడుదల పొందబోతున్నారు. ఇందాక ఇప్పుడు కూడా మీరు చూశారు, దైవజనులు చెయ్యి ఉంచి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. దేవుని ఆత్మ శక్తి మీపై ఇలా చెయ్యి ఉంచినప్పుడు దేవుని ఆత్మ బలము మిమ్మల్ని తాకబోతున్నది. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మీ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నాకు చేతబడి ఉంది, లేకపోతే నాకు నడుము నొప్పి ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, కిడ్నీ సమస్య ఉంది అని ఇలా ఎవ్వరు చెప్పొద్దు. మీరు చెప్పకుండానే మీలో ఏ బలహీనత ఉన్నదో దైవజనులకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు. ఆ ప్రార్థిస్తున్నప్పుడు మీరు విడుదల పొందుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పటి వరకు ఎందరో సాక్ష్యం విని మీరు ఇక్కడికి వచ్చారు, కానీ ఈ దినమందు మీ సాక్ష్యం విని అనేకులు ఈ స్థలంలోకి వచ్చుదురుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఆరాధన చేద్దాం. దేవుడు మనని ఈ సమయంలో స్వస్థత పరచబోతున్నాడు. గొప్ప విడుదలను ఆయన ఇవ్వబోతున్నారు. కాబట్టి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తుతించండి. ఇక్కడున్న ప్రతి దురాత్మలు, ఇక్కడున్న ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కాలిపోబోతున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితో ఉన్నవారు, కిడ్నీ సమస్యలతో ఉన్నవారు, నడవలేక ఉన్నవారు ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనలో వారు నడబోతున్నారు. గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు. కాబట్టి అందరం 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యా, యేసయ్యా. గట్టిగా అరవండి, గట్టిగా అరవండి, గట్టిగా అరవండి. యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు.
ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఓ మై గాడ్, హల్లెలూయా. మీ అమ్మాయినా కదా? అమ్మాయి పాస్టర్. వీళ్ళ కూతురు ఇంత లావు నుండి 16 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉంటాం. అంతే ప్రార్థన చేస్తాం, తగ్గించేసాము. కాళ్ళు నొప్పులని తగ్గిపోయినాయి, తిరిగే తగ్గిపోయింది. ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అంతా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అమ్మ ఇలా ఈ అమ్మ అయితే ఇట్లా పూర్తిగా ఇలా వంగి ఇలా మెడ మాత్రం లేపు, అంతే కదమ్మా? పూర్తిగా ఇలా డౌన్ అయ్యి మెడ మాత్రం లేపింది. ఇట్లాగే ఇంట్లో నడిచింది అన్నట్టు. నేను వంగకపోతున్నా అంత గట్టిగా, ఇట్లా పూర్తిగా ఇంత వంగవు కదమ్మా? అవును పాస్టర్. ఇంత వంగి మెడలో లేపావు, అంతే కదా? ఇప్పుడు నడువు ఒకసారి అందరు చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఏమీ ప్రార్థన కూడా చేయలేదు ఆవిడికి, జస్ట్ ఆయిల్ తీసుకుంది, అంతే కదా? నడుతుంది, చప్పట్లు కొట్టండి. సొంత మేళ నడిచి నడిచి ఎట్లా నడిచేదానివి? ఈయనేమో సైడ్ నుంచి అడి తిరిగమ్మా, అట్లా నడిచింది ఆ మనిషి, అదిగో అట్లా నడిచింది. నీ కూతురికి ఆ బాధలన్నీ ఉన్నాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు నీకు తగ్గిస్తానని చెప్పా. ఇప్పుడు నడిచేస్తున్నావా? మామూలుగా నడుచుకుంటూ వచ్చే చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు అక్కడే ఉండు చిన్న, నువ్వు అక్కడే ఉండు. రా, వచ్చే చప్పట్లు కొట్టండి. ఈ నడుము ఇప్పుడు మైకి ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు నడుములో అట్లా వంగిపోయి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. అమ్మ బాబోయ్, నాకు అవన్నీ తెలవదు. ఈమె టెన్షన్ ఏంటి? వాళ్ళ కూతురు ఒక్కటే కూతురు, ఆ కూతురు బతకాలనే టెన్షన్. కానీ ఈమె అమ్మ నీ కూతురు గురించి అడుగుతున్నావు, నువ్వు అడగవేంటంటే నా బిడ్డ బాగుంటే చాలే అంది. ఆ బిడ్డ విచిత్రమైన బిడ్డలేండి. పూర్తిగా అండి అట్లా పూర్తిగా వంగి ఇలా పైకి లేచింది తలకాయ కొద్దిగా. అసలు అది ఎంత కష్టం కదా. దేవుడు నా ద్వారా బాగు చేసేసాడు ఆవిడ్ని. 15 సంవత్సరాల బాధ. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, చచ్చిపోయాడు అండి అక్కడ. ఇలా రక్తం వచ్చి చచ్చిపోయాడు అక్కడే. వాళ్ళ అమ్మడం, అమ్మా నా కొడుకు చచ్చిపోయాడు, బాబు నా కొడుకు. అందరూ అట్టే చూస్తున్నారు. పిల్లలు అందరూ కంగారు పడ్డారు. ఉట్టిగా నేను అంబులెన్స్ పిల్ల ఉన్నాను ఉట్టిగా వాళ్ళని ఆపటానికి అట్లా మాట్లాడాను. ఎట్లా వెళ్ళాను అంతే, ఆయన లేచిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చూశారు చచ్చిపోయిన వ్యక్తి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ ఆత్మకు తండ్రి తోడుగా ఉండును గాక. కొంతమంది ఎంతో వేదనతో ఇక్కడ కూర్చున్నాడుగా అర్థమవుతుంది నాకు. ఆ వేదన ఇప్పుడు యేసు నామములో మీ నుండి వెళ్ళిపోవును గాక. ఈ మాటలు వింటున్న మీ లోపల దేవుని ఆత్మ పనిచేసి, దేవుని ఆత్మ మీలోనికి వచ్చి, మీలో ఉన్న చీకటిని, ఇప్పుడే బలహీనతను, అలాగే నిరాశను యేసు నామములో విడుదల పరచబడును గాక. ఆమె నీరాశం నన్ను విడిపో. చెప్పండి, నిరాశ నీరసం ఏం చేయాలి? నన్ను ఎదురు వెళ్ళిపోమని చెప్పండి. చెప్పాలి గట్టిగా. నీరాశం నన్ను విడిపో. నా బలము, నా శక్తి, నా యేసయ్యే. ఎవరు నా బలము? ఎవరు నా శక్తి? ఎవరు చెప్పండి? నా బలము, నా శక్తి, నా యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. మన బలము ఎవరో చెప్పండి? మన యొక్క బలం యొక్క రహస్యం ఎవరో చెప్పండి? యేసయ్య. గట్టి. నా బలము ఎవరు? నా బలం యొక్క రహస్యం ఎవరు? యేసయ్యే. హల్లెలూయా. యేసు అనే మాట మనం పలికితే అక్కడున్న నిరాశలన్నీ రెక్కలు ధరించి పారిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా.
మీ బలహీనతలన్నీ యేసు నామములో కొట్టుకుపోవును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నజరేయుని నామములో విడుదల కలుగును గాక. ఈరోజు మనము వాక్యాన్ని నేర్చుకుందాం. మరి తండ్రి నీతో నాతో మాట్లాడాలి, ఆయన స్వరం మనం వినాలి, ఆయన మాట మనం వినాలి. అపోస్తుల కార్య గ్రంథములో నుండి 13వ అధ్యాయము 4వ వచనం నుంచి. కాబట్టి వీరు చదువమ్మ. పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయుకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారి సెలవులో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరుకు వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్త అయిన, జాగ్రత్తగా చదవాలి, గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలూమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుము అని పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరినైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి సంగతులు నేర్చుకోబోతున్నాం. ఏంటి అంటే, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో మీరు చదువుతున్నట్లయితే, అంతియోక్యలోనున్న సంఘములో బర్నబా అనేటువంటి ఆయన, అలాగే పౌలు అనేటువంటి వీళ్ళిద్దరిని కూడా వారు ప్రభును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. పౌలు బర్నబా ఇక్కడ సంఘంతో కలిసి వీరు ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వీరిని ఏ పని కొరకైతే ఏర్పాటు చేశాడో ఆ పని కొనసాగించబడటానికి సంఘమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని సువార్తకు పంపించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. సువార్తకు పంపించారు. సువార్తను ప్రకటించటం అనేటువంటిది చాలా గొప్ప ధన్యత. ఈరోజు సువార్త విషయమై పరిశుద్ధాత్ముడు వారిని ప్రత్యేకించి వారిని సువార్తకు పంపించడం జరిగింది. పరిశుద్ధాత్ముడు ప్రత్యేకించి సువార్తకు పంపించడం జరిగింది. సువార్త ప్రకటించే ఆ పని ఎలా ఉంటుందంటే, చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం కానీ గొప్పగా ఏమి ఉండదు. చాలా ఆటంకాలు కూడా ఉంటాయి, చాలా ఆటంకాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. కొంతమంది తెలియనటువంటి వారు దాడి చేస్తారు, గోడకొచ్చి కొడతారు. చాలా చాలా సమస్యలు ఉంటాయి. సువార్త ప్రకటించడం అనేటువంటిది చాలా భయంకరంగా ఎదుర్కొంటున్న సమస్యలుగా కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ యొక్క సువార్త ప్రకాశింపకూడినట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించేసింది కనుక సువార్త యొక్క సత్యమును సువార్తను వినటానికి చాలా మందికి విసుగ్గా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఏదో తప్పు జరుగుతుందేమో అనిపిస్తుంది,
ఇదేదో చెడు మార్గం అనిపిస్తూ ఉంటుంది. ఇదేదో పరదేశానికి సంబంధించినటువంటి మాటలని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక జాతి ప్రజలకు మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక దేశానికి సంబంధించినదే అనిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగులోకి వచ్చే వరకు కూడా చాలా కష్టం అండి, చాలా కష్టం. ఆ సువార్త వెలుగులోకి వచ్చాక ఎలాగుంటుంది? సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెరితనం, కానీ రక్షింపబడుతున్న మనకు ఏంటంటే అది దేవుని శక్తి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వెలిగింపబడి, సువార్తను విని వెలిగింపబడి, పరలోక సంబంధమైన మర్మలన్నీ తెలుసుకుని ఒకవేళ ఒకడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే వాడిని రక్షించడం మళ్ళీ కష్టమే. పడిపోయినటువంటి రక్షించడం కష్టమే. కానీ తండ్రి మరలో ఒక అవకాశం ఇస్తే వాడు ఖచ్చితంగా బలంగా నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి పౌలు, బర్నబా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రేరణ ద్వారా సువార్త ప్రకటించండి వచ్చారు. సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతములపైన ఎంతో సుందరములంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సన్నివేశం ఏంటంటే, వీరు సువార్త ప్రకటించుకుంటూ అలా వచ్చినప్పుడు వీళ్ళకి ఒకడు తగిలాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ బర్నబా, పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు గారిడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్ యేసు అను ఒక యూదుడు, అతడు గారిడీలు చేసినటువంటి వ్యక్తి అని అతనికి అర్థం వచ్చిన పేరు ఇక్కడ ఉంది. ఆయన పేరు, అసలు పేరు ఏంటంటే బర్ యేసు, బర్ యేసు. ఇతడు సెర్గే పౌలు అనే అధిపతి దగ్గర పని చేస్తా ఉన్నాడు. ఈ అధిపతి బర్నబాను, పౌలును పిలిపించుకున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం వినాలనేటువంటి ఆశ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం వినాలనే ఆశతో అతడు పిలిపించుకున్నాడు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ బర్ యేసు అనేటువంటి వాడు ఆ యొక్క పెర్గే పౌలు అనేటువంటి అతను దేవుని వాక్యం వినకూడదు అనే ఉద్దేశంతో ఆటంకపరుస్తూ ఉన్నాడు. వాక్యం వినకుండా ఆటంకపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ గారిడి అయిన బర్ యేసు పెర్గే పౌలు దేవుని వాక్యాన్ని వినకూడదు, అతనికి వాక్యము చేరకూడదు అనేటువంటి ఆలోచనతో బర్నబాను, పౌలును ఎదుర్కొంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు సువార్త ప్రకటించటం అనేటువంటిది చిన్న పని కాదు. అది చాలా భారంతో కూడింది, బాధ్యతతో కూడింది. సువార్తను ప్రకటించాలంటే అంత ఈజీగా వెళ్ళిపోయి సువార్తను ప్రకటించరు. ఉపవాసములుండి కన్నీటి ప్రార్థన చేసి దేవుని అడిగి ఆ మార్గం కోసం ఎంతో కాలంగా ప్రార్థన చేసి ఆ తర్వాత సువార్త ఎక్కడ ప్రకటించాలి, నా అవసరత ఎక్కడుంది, ఇట్లా ప్రార్థించి ఆ దేవుని యొక్క ప్రేరణ ద్వారా సువార్తను ప్రకటించడానికి వెళతారు. సువార్త ఎవరైతే వింటారో వారు సాతాను యొక్క బలము నుండి విడుదల పరచబడిన వారుగా ఉంటారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత సువార్తను వినకుండా కొంతమందిని చెడు మార్గంలో నడిపిస్తే, ఎవరికైతే సువార్త ప్రకటించబడుతుందో, సువార్తను వింటారో వాళ్ళు ఏం చేస్తారు? పాపము నుండి విడుదల పరచబడతారు. చప్పట్లు కొడతామా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మరి సాతాను యొక్క ఆలోచన ఏంటి? ఎవరు సువార్తను వినకూడదు, యేసుక్రీస్తుని గురించి వినకూడదు. ఈ బర్ యేసు అనేటువంటి వాడు సాతానుకి గుర్తుగా ఉన్నాడు, సాతానుకి గుర్తుగా ఉన్నాడు. సువార్త
సువార్త విన్నామనుకోండి, మనకు ఉన్న బంధకాలు అన్నీ తెగిపోతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మరి ఈ పెరిగే పౌలు సువార్త వినాలనేటువంటి ఒక ఆశ తపనతో వారిని పిలిపించుకుంటే, ఈ బర్యేసు అనేటువంటి వాడు వినకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఏ పనికైనా, ఏ పని చేయడానికైనా నీవు ముందుకు వెళ్ళగలుగుతావు, కానీ సువార్త పని చేయడానికి ముందుకు వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళామనుకోండి, వెనక నుండి ఎన్నో ఆటంకాలు కూడా వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క సువార్త వినకుండా ఆపగలిగినటువంటి పనులు చాలామంది ఉన్నాయి. ఇక్కడ నాకు చాలామంది ఏమంటారంటే, అయ్యా మేము అక్కడికి రావాలనుకున్నాం, కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం అంటారు. ప్రార్థన ద్వారా, ఫోన్ ద్వారా, ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటున్నాం. అక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాం, అక్కడ వచ్చి సువార్త వినాలనుకుంటున్నాం, అక్కడికి రావాలనుకుంటున్నాం. అంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటారు. ఎందుకు? వేరే స్థలానికి వెళ్ళగలుగుతాం, వేరే స్థలానికి వెళతాం, వేరే విషయాలు అన్నిటికీ. కానీ సువార్త మరి ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మరి బలంగా ఉన్నదో, అక్కడికి రావడానికి సాతాను ఏం చేస్తాడు? వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఎందుకు వెనక్కి తీసుకొస్తాడంటే, అక్కడికి వెళితే వాళ్ళు ఏం పొందుతారు? విడుదల పొందుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళితే విడుదల పొందుతారు. కనుక సాతానుడికి చాలా బాధ అయిపోద్ది. సాతానుడు చాలా బలహీనపరచబడతాడు. అందువలన సాతానుడు ఏం చేస్తాడంటే, ఎవరిని కూడా సువార్త విననివ్వడు, ఒక అభిషేకం కలిగినటువంటి స్థలానికి రానివ్వడు. మరి పౌలు కానీ బర్నబా కానీ సువార్త బలంగా ప్రకటిస్తున్నారు. వాళ్ళ గురించి ఏముందంటే, ఆ శక్తితో దేవుని ప్రకటిస్తున్నారంట. ఆమేన్, హల్లెలూయా. సాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం, అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాది దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.